హాయ్ 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 ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను శనగపిండి ఉప్పు కారం తీసుకున్నాను. అంతే, సింపుల్గా చేస్తాను. ఏం చేస్తానో చూపిస్తానండి ఫ్రెండ్స్. అయితే నేను పిల్లలు స్నాక్స్గా ఏదో చేయమన్నారు. ఏం చేయను అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. అప్పడాలు తీసుకొని ఏం చేసానో చూపిస్తాను. ఇవి అయితే ఇప్పుడు మనము బంగాళదుంప, వంకాయ, మిరపకాయ కాకుండా ఇలాగ అప్పడాలతో కూడా చేద్దాము అనేసి ఇలా చేసుకున్నాను అనమాట. చూసారా, పూరిలా ఉన్నాయి. అయితే దీన్ని నేను ఎలా చేశాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బజ్జీల పిండి. ఇందులో అయితే ఏమీ ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టలేదు, ఓన్లీ శనగపిండి, ఉప్పు, కారం అంతే. ఇప్పుడు ఈ అప్పడాలు ఉన్నాయి కదా, ఇలాగా బజ్జీల పిండిలా కలుపుకుంటాము. ఒకవేళ అప్పడం కంటుకోకపోతే మనము ఆ పిండి ఇలాగ అప్పడాలు కూడా రాయొచ్చు. అప్పుడు మొత్తం దానికి ఇలాగా మనం రాసి ఇలా మరుగుతున్న ఆయిల్లోని వేసేయడమే. ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు, మనం దీనికి సరిపడంత ఆయిల్ వేసుకుంటే చాలు. ఇలా వేసాక చూడండి ఎంత బాగా వస్తాయో. ఇవి పొంగుతాయి కూడా, పూరీలాగే పొంగుతాయి. ఏంటి చూపించిందే అలా చూపిస్తున్నారు అనుకున్నారా? ఇప్పుడు ఇలాగా అవుతుంది కదా, చూడండి ఎలా పొంగుతుందో. మనం బజ్జీలు ఎలాగే వేస్తే పొంగుతాయో ఇవి కూడా అలాగే పొంగుతాయి అన్నమాట. ఇవి చూస్తే పూరీలా ఉన్నాయి కదా. ఇలా ఇటు అటు కొంచెం ఎగనిద్దాం. అయితే అప్పడాలు అయితే ఇలా వేగాక లోను మట్టుకు కరకరలా ఆడవు. ఇప్పుడు మనం దుంప చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా మెత్తగా టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఒక 2-3 వేసి చూడండి, నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. మాకైతే నచ్చాయి, అందుకే మేము ఇలా చేసుకున్నాం అన్నమాట. వీడియోని ఇలాగ ప్రస్తుతానికి నేను 2 చూపిస్తున్నాను. ఇలాగా 2 చేశాను. చూసారా, ఇలాగ బాగా పొంగాయి కదా, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. అయితే ఇప్పుడు ఇలా పెద్ద అప్పడాలతో కూడా చేశాను కదా, చిన్నవి కూడా మనం నచ్చే విధంగా చేసుకోవచ్చు. అవి ఏంటంటే, ఇప్పుడు మనం వాటిని ముక్కల్లాగా చేసుకొని ఒక అప్పడాన్ని ఇలాగా 4 చేశాను. చూడండి సమోసాలాగా వస్తాయి. చూడండి ఎలాగ పొంగాయో. ఇది సమోసాలాగా షేప్ అన్నమాట. 4 కట్ చేశాను. ఇవి ఇలాగా వేసి ఇవి కూడా ఇలాగ వేపుకొని తీసేయాలి. ఇవి అప్పటికప్పుడు మనం చేసుకొని అప్పటికప్పుడు చక్కగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. మీరేమీ ఎక్కువగా చేయక్కర్లేదు. ఫస్ట్ మామూలుగా ఇలా 2-3 చేసుకొని చూడండి, నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది అని మనం చెప్పలేము కదా, టేస్ట్ నచ్చాక అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. చూసారా, అప్పడాల బజ్జీ. మీకైతే ఎలా ఉంది ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.